ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వక్ భూములు అనేది చెత్త వేధిస్తున్నారో 118 జీవో ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుక మందితో ఉన్న నాలుక వినట్టుగా కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములు లెక్కించిండు 118 జీవో. ఇలా సాయి ప్రియ కూడా 118 జీవో అప్లై అవుతుందని చెప్పించిండు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది? పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా? పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా? నీకు అధికారం కిందికే కట్టబెట్టిందా? మీరు లాంటి వల్ల ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు? మీకేం, మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయింది. మీరు 10 ఏళ్ళ అధికారం లేదు, ఇక అందుకున్న కాడికి దండుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేడానికి నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని, నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు అనుకుంటావు ఇలా జైల్లో పెడతావు కావచ్చు, కేసులు పెడతావు కావచ్చు. కేసులు పెట్టినోడు, జైల్లో పెట్టినోడు, భయపెట్టించినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పొమ్మనగా పోతూనే ఉంటావు. నువ్వు ఏం ఎంఆర్ఓవు, నువ్వు ఏం ఆర్డీఓవు, నువ్వు ఏం కలెక్టర్, నువ్వు ఏం సిపిలు, మీరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? మీరు చట్టం లేదా, సిస్టమ్ లేదా, పద్ధతి లేదా మీకు? గతంలో బాధ్యత మరిచిన అధికారులు, సిస్టమ్ మరిచిన అధికారులు, చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిస లెక్క పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారులుగా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది, పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని బతికేవాళ్ళు, మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చిందా? మీరు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం 5 సంవత్సరాలే, కానీ నువ్వు 30-35 ఏళ్ళు ఉంటావు. మర్చిపోతున్నావు నువ్వు. నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి. ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇండ్లకు కంపెన్సేషన్ కట్టియాలి, వాళ్ళకు సారీ చెప్పాలి. ఎవడు పర్మిషన్ ఇచ్చిండో, నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు, పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు.